ఓకే మా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.4 7th క్వశ్చన్ అమ్మా. మా ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూజ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 154 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చున్నారమ్మా. మా ఇక్కడ మనకి ఏదైతే ఉందో స్పియర్ అని చెప్పేసి ఇచ్చున్నాడు. ఆ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. మా ఆల్రెడీ మనకు తెలుసు అన్నట్టు సర్ఫేస్ ఏరియా యొక్క స్పియర్ ఎంత ఫార్ములా 4πr². అంటే ఆ 4πr² అనేది మనం ఈ 154కి ఈక్వేటింగ్ చేస్తే వి గెట్ ద రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి 4/3πr³. ఆ ఏదైతే రేడియస్ ని మనం తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వి గెట్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. మా సింపుల్ క్వశ్చన్ అండ్ డైరెక్ట్ వన్ అనమాట. సరే ఏదైతే ఉందో గివెన్ దట్ surface area of a sphere is equal to 154 సెంటీమీటర్ స్క్వేర్. మా ఏదైతే అనుకున్నాం కదా మనం 4πr² అని చెప్పేసి is equal to 154. that is equal to 4 into pi అంటే ఎంత 22/7 into r² is equal to 154 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ r² is equal to ఈ 154 అలాగే ఉంటుంది. ఇక్కడ 4 అంటే 4/1, అది అటువైపు వెళ్తే 1/4 అవుతుంది. ఇక్కడ 22/7 అటు సైడ్ వెళ్ళిపోతే 7/22 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ 11 2s అవుతుంది, 11 1s are 11, 11 4s అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2 1s 2 7s అంటే 7 7s are 49/4. దట్ ఎంప్లాయిస్ r² is equal to ఈ 49/4 నేమ్ రాయొచ్చు అంటే 7/2 హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. బోత్ సైడ్ నా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే r equal to 7/2. దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఏదైతే ఉందో మనం రేడియస్ కనుక్కున్నాం, రాద్దాం. కాబట్టి therefore the radius of the sphere r equal to 3.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి రేడియస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుంది, వాల్యూమ్ అన్నమాట. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. ఏంటి ఫార్ములా ఏంటి, దట్ ఈస్ ఈక్వల్ టు 4/3πr³. దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై అంటే ఏం రాద్దాం 22/7 ఇంటూ r అంటే ఎంత రాద్దాం 3.5 అంటే 7/2 రాయొచ్చమ్మా. హోల్ క్యూబ్ కాబట్టి 3 times. సరే నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం 7/2 హోల్ క్యూబ్. దట్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7/2. ఇక్కడ ఒక 7 ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 2s ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 11s అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 11 7s are 77, 77 7s అన్నట్టు. 7 7s are 49, 49 plus 4 53 అంటే 539/3 అవుతుంది. ఈ 539 నేను 3 తో డివైడ్ చేస్తాను. 3 1s are 3, 23, 3 7s are 21, 2 9, 3 7s, 3 9s are 27, that is equal to 179 2/3 సెంటీమీటర్ క్యూబ్ అవుతుందమ్మా. మనకి సెంటీమీటర్ లో ఇచ్చినారు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఓకే మా నోట్ చేసుకో. ఓకే మా చూడండి సరే, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.4 8th క్వశ్చన్.
ఏమి ఇచ్చినారు? A dome of a building is in the form of a hemisphere from inside. మనకి ఏదో బిల్డింగ్ ఉందంటమ్మా, ఆ బిల్డింగ్ కి పైన ఉండేటువంటి డోమ్ అంటే ఏదైతే ఉందో పైన ఫ్లోరింగ్ ఉంటది కదమ్మా, అది ఏదైతే ఉందో మనకి ఏదైతే ఉందో ఇక్కడ పైన ఉందనుకోమ్మా, ఇక్కడ మీరు పైన చూసినట్టయితే నార్మల్ గా ఉంది కదా ఫ్లోరింగ్ అనేది, అక్కడ దానికి ఉండేటువంటి ఆ బిల్డింగ్ ఉండేటువంటి పైన ఫ్లోరింగ్ ఎలా ఉంది అంటే హెమిస్పెరికల్ షేప్ లో ఉందంట, పైన హెమిస్పెరికల్ షేప్ లో ఉందన్నట్టు. And from inside it was whitewashed at the cost of 4,989.60. అంటే ఇక్కడ ఏం జరిగింది, లోపల వైపున ఇక్కడ ఏదైతే ఉందో మనం ఒక రూమ్ లోపల ఉన్నాం, పైన ఏదైతే ఉందో మనకి ఇక్కడ స్లాబ్ చూసుకుంటే ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ ఏదో స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్ ఉంది. బట్ కాకపోతే అక్కడ ఆ బిల్డింగ్ వచ్చేసరికి పైన ఎలా ఉందయ్యా అంటే మొత్తం ఒక హెమిస్ఫియర్ షేప్ లో ఉంది. ఆ హెమిస్ఫియర్ షేప్ లో ఉన్నటువంటి లోపల ఇన్సైడ్ నా వైట్ వాషింగ్ అంటే ఏదో పెయింటింగ్ వేశారంట. ఆ వేసినందుకు ఎంత కాస్ట్ అయిందయ్యా అంటే 4,989.60 పైసా. ఇది ఏదైతే ఉందో 4,989 రూపీస్ అండ్ 60 పైసా. అంటే వాడు ఏదైతే ఉందో వేసాడు అంటే అక్కడ ఉండేటువంటి ఏరియాకే కదా వేసేది. ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు అయ్యా అంటే ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఈస్ 20 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్, పర్ మీటర్ స్క్వేర్ కి 20 రూపీస్ కాస్ట్ అయిందంట. అంటే మొత్తం ఏదైతే ఉందో పైన ఏదైతే ఇన్సైడ్ లోపల వాళ్ళు పెయింటింగ్ వేశారు, పెయింటింగ్ తీరా వేసిన తర్వాత కాస్ట్ ఎంత అయిందయ్యా అని చూస్తే ఈ టోటల్ కాస్ట్ అయింది. బట్ కాకపోతే వాళ్ళకి తెలిసిన ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్ మీటర్ స్క్వేర్ కి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 20 రూపీస్. అంటే ఏదైతే ఉంది ఇక్కడ ఉన్నటువంటి 4,989 రూపీస్ 60 పైస్ ని మనం 20 రూపీస్ తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే లోపల ఇన్సైడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా వస్తుంది అన్నట్టు. ఆ ఏదైతే హెమిస్పెరికల్ షేప్ లో ఉన్నటువంటి డోమ్ యొక్క ఏరియా వస్తుంది అన్నట్టు. ఓకే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అదే కనుక్కోమన్నాడు, ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్ కనుక్కోమన్నారు. అది కనుక్కోమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేయాలి. తర్వాత ఏంటి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్. అంటే ఆ డోమ్ లోపల ఎంత ఏరియా ఉంది, ఎంత ఎయిర్ ఉంది అంటే నథింగ్ బట్ దాని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. అంటే ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్ఫేస్ ఏరియా వచ్చిందంటే ఆ సర్ఫేస్ ఏరియాని కానీ మనం ఇది హెమిస్ఫియర్ కాబట్టి 2πr² కి ఈక్వేటింగ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ వచ్చిన తర్వాత మనం ఇన్సైడ్ ఏరియా ఎయిర్ కనుక్కోవాలి అంటే మనం దాని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి, 2/3πr³. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సైడ్ ఏరియా కనుక్కుందాం, తర్వాత దాని నుంచి రేడియస్ కనుక్కుందాం, రేడియస్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ కనుక్కోవాలి. ఇదమ్మా ప్రాసెస్. సరే చూడండి, సరే సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ దట్ the cost of whitewashing the dome of a building in the form of hemisphere. అంటే హెమిస్ఫియర్ షేప్ లో ఉన్నటువంటి ఏదైతే డోమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఉందో దాని యొక్క వైట్ వాషింగ్ చేయడానికి ఉండేటువంటి కాస్ట్ 4,989 రూపీస్ 60 పైసే మా ఈ విధంగా ఇచ్చినాడు. అయితే ఇంకేమి ఇచ్చినాడు, ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ పర్ మీటర్ స్క్వేర్ ఆల్సో గివెన్ దట్ ద కాస్ట్ ఆఫ్ white washing per meter square that is equal to 20 rupees. అంటే ఏదైతే ఉందో మనం అనుకున్నాం కదా మొత్తం ఏదైతే ఉందో మొత్తం కాస్ట్ ఏమన్నా 4,000 అప్రాక్సిమేట్లీ 4,989 రూపీస్ 60 పైసా పర్ 1 మీటర్ స్క్వేర్ కి ఎంత కాస్ట్ అంటే 20 రూపీస్.
మనం ఈ టోటల్ కాస్ట్ ని మనం ఉన్నటువంటి 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ అంటే 20 రూపీస్ తో డివైడ్ చేస్తే వి గెట్ ద సర్ఫేస్ ఏరియా, లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఏరియా కాస్త మనకు వస్తుంది అన్నట్టు. దేర్ఫోర్ ద ఫస్ట్ వన్ ద ఇన్సైడ్ ఏరియా ఆఫ్ ద డోమ్. ఫస్ట్ బిట్ మనం ఏం కనుక్కోవాలి, ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్, దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని మనం ఏం చేయాలి, టోటల్ కాస్ట్ అంటే మనకైనా మొత్తం కాస్ట్ డివైడెడ్ బై కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్, కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4989.60 డివైడెడ్ బై 20. మరి దట్ ఈస్ ఈక్వల్ టు, మరి ఇక్కడ కింద డినామినేటర్ లో 0 ఉంది కాబట్టి జీరోని మనం పైకి తీసుకెళ్తే జీరోతో డివైడ్ చేస్తే ఒక పాయింట్ మనకి ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నట్టు. అంటే 498.960, జీరో రాయిపోయినా పర్లేదు, డివైడెడ్ బై 2 అన్నట్టు. అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 498.96 ని మనం 2 తో డివైడ్ చేద్దాం. ఈ 498.96 ని నేను ఏం చేస్తాను, 2 తో డివైడ్ చేస్తాను. 2 2s are 4, మళ్ళీ 9 మిగులుతుంది. 2 4s are 8, మళ్ళీ 1 మిగులుతుంది. 2 9s are 18, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటాం, మళ్ళీ 9 మిగులుతుంది. 2 4s are 8, మళ్ళీ 1 మిగులుతుంది 6. 2 8s are 16, 0. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 249.48 మీటర్ స్క్వేర్. అంటే మనకి ఏదైతే ఉందో మొత్తం లోపల ఉండేటువంటి ఏరియా కాస్త మనకి 249.48 మీటర్ స్క్వేర్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి లోపల ఉండే ఏరియా అంటే నథింగ్ బట్ లోపల ఉండేటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఫార్ములా ఏంటి, హెమిస్ఫియర్ కి 2πr². అంటే మనకి ఏదైతే ఉందో దేర్ఫోర్ 2πr² is equal to 249.48. That implies 2 into pi and entama 22/7 into r² is equal to 249.48. That implies r² is equal to 249.48 into మనకి 2 అంటే 2/1, అది అటువైపు వెళ్ళిపోతే 1/2 అవుతుంది. ఇక 22/7 అటువైపు వెళ్తే 7/22 అవుతుంది అనమాట. మరి దీన్ని ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయాలి. సరే మన నెక్స్ట్ ఇంకో పేజ్ తీసుకొని చేద్దాం. సరే r² is equal to 249.48 into 1/2 into 7/22. అంతేమా 249.48 into 1/2 into 7/22. మరి ఇప్పుడు ఏదైతే ఉందో క్యాన్సిల్ చేద్దాం అమ్మా. 11 తో వెళ్తుంది, 11 2s అన్నట్టు, 11 2s are 22. మరి ఇక్కడ 29 మిగులుతుంది, మళ్ళీ 11 2s are 22, మళ్ళీ 7 మిగులుతుంది, 11 6 are 66, మళ్ళీ 8 మిగులుతుంది, 11 8s are 8 అన్నట్టు. మళ్ళీ ఏదైతే ఉందో 2 తో మనం క్యాన్సిల్ చేసినట్టయితే 11.34 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ r² is equal to 11.34 into 7/2. మరి దీన్ని 2 తో క్యాన్సిల్ చేస్తే 2 5s are 10, 2 6 are 12, 2 7s. దట్ ఎంప్లాయిస్ r² is equal to, మరి ఈ 5.67 ని మనం 7 తో మల్టిప్లై చేయాలి. 5.67 ని మనం 7 తో, 7 7s are 49, 6 7s are 42 plus 4 46, 7 5s are 35 plus 4 39.69. 39.69. That implies r is equal to square root of 39.69. మరి 39.69 కి మనం రూట్ కనుక్కోవాలమ్మా. మరి రూట్ కనుక్కోవడం ఒకసారి ప్రాసెస్ గా వేరే ఇంకొక
సార్ చెప్తాను. దీనికి రూట్ కనుక్కుంటే 6.3 వస్తుంది అన్నాడు. 6.3 అన్నాడు. 6.3 ఏంటది? మీటరే కదా. 6.3 మీటర్ అన్నట్టు. అంటే మనకి రేడియస్ అనేది వచ్చేస్తుందమ్మా. దీని నుంచి మనకి ఏదైతే ఉందో లోపల ఇన్సైడ్ ద డోమ్ లోపల ఎంత ఎయిర్ ఉంది అన్నాడు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద డోమ్ అన్నట్టు. Therefore the radius of the dome are equal to 6.3 meter. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ ద hemispherical dome. అయిమ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 2/3 pi r cube. అంటే 2/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r cube అంటే 6.3 whole cube. That is equal to 2/3 ఇంటూ 22/7 ఇంటూ మై 6.3 అంటే 63/10 అని రాయొచ్చు. అంటే 63/10 ఇంటూ 63/10 ఇంటూ 63/10 అవుతుంది. మరి ఇప్పుడు క్యాన్సిల్ అమ్మా. 7 1s 7 9s 3 1s 3 3s అన్నమాట. మరి ఇప్పుడు చూస్తే 22 2s అంటే 44 3s అన్నట్టు. 44 3s 4 3s are 12 132. మా ఈ 132ని నేను 63తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమొచ్చింది? 132 ఇంటూ 63 ఇంటూ 63 డివైడెడ్ బై 1 పక్కన 3 జీరోస్ వస్తాయి. మా ఈ 132ని 63తో మల్టిప్లై చేస్తాను. మా 3 2s are 6 3 3s are 9 3 1s are 3 6 2s are 12 18 plus 1 19 6 plus 1 7 6 11 13 8. మళ్ళా ఈ 8316ని నేను మళ్ళా 63తో మల్టిప్లై చేస్తాను. 18 4 9 24 ఇలా 36 9 18 48 plus 1 49 8 10 19 13 12 5 5 2 3 908 డివైడెడ్ బై 1000. మరి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా మా కింద డినామినేటర్లో, కాబట్టి 3 డిజిట్స్ అవుతా మనం పాయింట్ పెట్టుకోవాలి. 523.908 మీటర్ క్యూబ్ అవుతుంది. మరి ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది డోమ్ అన్నట్టు, లేకపోతే ద ఎయిర్ ఏదైతే ఉందో డోమ్ లో ఉన్నటువంటి ఏరియా అన్నట్టు. ఓకే, చూడండి చూడ కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే సరే ఓకే అక్కడ ఓకేనా? చెప్తావా? చెప్పు. రాదా? సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే.